హైదరాబాద్ శివర్ మేడ్చల్ జిల్లా కండ్లకోయిల్లోని మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గత రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు అమర్చి సీక్రెట్ గా వీడియోలు తీస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియోల ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. కాగా ఈ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు బాత్రూంలో కెమెరాలు పెట్టి సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో లీక్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై కాలేజ్ యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు. హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని, ఈ విషయాన్ని వార్డెన్ కు చెప్పామని స్టూడెంట్స్ చెబుతున్నారు. కానీ హాస్టల్ వార్డెన్ వారికే వత్తాసు పలుకుతూ తమపైనే అసభ్యంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు.